మధు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అండి అండి రండి, వేణీళ్ళు అడిగారు రారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అండి ఆలులు ఉన్నాయా షాప్లో? షాప్లో ఆటోలు లేవు, అయిపోయినాయి. సండే కదా, నిన్న సండే మొత్తం అమ్మేశారా? అయిపోయినాయి. కొంచెం ఉంటే అయిపోయినాయి. తర్వాత టమాటాలు ఉన్నాయి. టమాటాలు వద్దండి, ఆలు ఎందుకు అడుగుతున్నాను, అదే అంతర్వేది నుంచి ఒక అమ్మాయి నాకు ఆలు కుర్మా చేసి చూపించా అంటే నాకు రాదు అని చెప్పింది ఆమె. ఇవాళ ఆమె కోసం వండుదామని ఆలు కుర్మా. అలాగే తెప్పిస్తాను. తెప్పించండి, దాంతో పాటు కానీ కొత్తిమీర కలిమాకు కూడా తెప్పించండి, సరేనా? తెప్పిస్తాను. ఇంకా 2-3 రకాల కాయగూరలు కూడా తీసుకొచ్చండి, ఇంకా అసమాటలు ఎక్కడ లేకుండా. హాయ్ బాబా, నీళ్ళు ఎంత కలాపిల మరగ పెట్టేస్తారు మాదిరి. అమ్మమ్మ ఎంత వేడెక్కిపోయావు, నీళ్ళు కాగిపోయినాయి, రావాలి. ఈరోజు స్నానానికి పట్టుకెళ్ళిపోమను. ఏంటి నువ్వు పెట్టుకున్నావా? ఇందులో వేసావు. అరే నిన్న డాడీ చేత వేపాకులు తెప్పించుకున్నాను కదా, హెయిర్ పెట్టుకుందామని. మిగిలితే అందులో వేసిన, అది కూడా మంచిదే కదా, స్నానం చేస్తే స్కిన్ డిజీజ్ రావు ఈ చలికాలంలో. అట్లా అబ్బా మంచి టిప్ అనుకుంటుంది. అయితే అది మంచి మరిగిపోయినా తెచ్చుకుంటా బకెట్. నేను తెచ్చుకోపోసేస్తాను కూడా. మధు పంపారా డాడీ బంగాళదుంపలు అయితే అమ్మని? పంపారమ్మా, ఇంకా రాలేదు. చాలా ఎప్పటికే ఎంతసేపు అయిందో. ఏంటంటే ఫోన్ చేయి ఒకసారి. చేస్తాను. హాయ్ సురేఖ, మీ పాపని ఆశీర్వదించమని అడిగావు కదమ్మా. హాయ్ విహానిక, మీ పాప నిండి నూరేళ్ళు కలకాలం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నువ్వు, నీ భర్త, మీ పాప కూడా ముగ్గురు నిన్ను నూరేళ్ళు కలకాలం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలమ్మా. హాయ్ శ్రీదేవి, మీ పాపని బాబుని బ్లెస్ చేయమని అడిగావు కదమ్మా. హాయ్ శృతి, హాయ్ మణిదీప్, మీ పిల్లలిద్దరూ కూడా నిండు నూరేళ్ళు కలకాలం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే శ్రీదేవి, నువ్వు, నీ భర్త, మీ పిల్లలు కూడా నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలమ్మా. మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయమని అడుగుతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అమ్మా, ఒక అక్క అడిగింది కదా కమెంట్ లో, నాకు బంగాళదుంప కుర్మా రాదు, చేసి చూపించండి అమ్మా అని. రోజు చేస్తున్నావు లేదా? అయ్యో, పొద్దు నుంచి తమ్ముడిని కానీ డాడీని కానీ కంగారు పెట్టి బంగాళదుంపలు తెప్పించింది ఎందుకే, చేయడానికే కదా. కడిగేసాను నీట్ గా 2 సార్లు. కుక్కర్ లో పెట్టుకుంటున్నాను కూడా, 4 కూతురు వేస్తాను దీన్ని. ఇంక ఈలోగా ఈ ఉడికేలోగా నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను. సరే అమ్మా. ఏం చేస్తున్నావు? ఇదిగో బంగాళదుంపలు ఉడికిపోయి ఇప్పుడు నేను నీళ్ళు ఉంచేసాను. ఇవి చల్లారాలంటే చాలా మంది వాటర్ వేసుకుంటారు. ఇందులో వాటర్ వేసుకోకూడదు. వేసుకున్నామనుకో అందులో ఉన్న టేస్ట్ అవి పోతాయి అనమాట, చప్పబడిపోతుంది. బంగాళదుంప టేస్ట్ చప్పబడిపోతుంది. మనం అలా నీళ్ళు ఉంచేసుకుని అలాగే చల్లారనివ్వాలి. వాటిని కుర్మాలోకి ఇగో ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను. ఇంకా ముందు ఇవి ఏం చేసుకుంటా, మనం పొడవుగా కట్ చేసుకోవాలి. కుర్మాలోకి పొడవుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ కాదు. ఇలా పొడవుగా కట్ చేసుకుంటామా. పచ్చిమిర్చి కూడా ఇలా గుత్తులు కింద కట్ చేసుకోవాలి. ఇంకా అందులోకి మసాలా, ఇప్పుడు ఇదిగో అల్లం చిన్న ముక్క, ఒక ఎల్లుల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ధనియాలు, జీలకర్ర. మెయిన్ ఇంకోటి ఏంటంటే గసగసాలు. కంపల్సరీ గసగసాలు ఉంటేనే ఇప్పుడు బంగాళదుంప కుర్మాకి టేస్ట్ అనేది వస్తుంది బాగా. ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా ఆడేసుకోవాలి. అమ్మా, చెప్పకుండా కట్ చేస్తున్నావు ఏంటి? ఏం లేదమ్మా, ఇదిగో బంగాళదుంపలది పైన చల్లారిన తర్వాత తొక్క తీసుకుంటాం కదా, పైది పొట్టంతా తీసాను. ఇప్పుడు బంగాళదుంపలు ఇదిగో ఇలాగా 4 పీసుల కింద కట్ చేసేసాను. ఇంతే, ఇంకా ఉడికినాయి కదా, మనం బాగా చిన్నగా కట్ చేసుకోకూడదు. ఇంకా ఇలా కట్ చేసుకుంటేనే బంగాళదుంప కుర్మాకి చాలా బాగుంటది. ముక్క కోసే దాన్ని బట్టి టేస్ట్ అంటారు. అవును, అది కూడా ఉన్నది. పైగా మనం ఇది ఉడికించేటప్పుడు ఏమవుతుందంటే ఒకటి స్మాష్ అయ్యి స్మూత్ గా గ్రేవీలో దిగి చాలా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అది ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోకూడదు. ఇలా 4 ముక్కల కింద చాలు. ఇంకా మసాలా కూడా నూరేసాను నేను, మొత్తం మిక్సీ పట్టేసాను. చూపించేస్తాను. ఇదిగో మెత్తగా మిక్సీ పట్టేసాను ఇలాగా. అప్పుడు ఇక్కడ మనకి ఉల్లిపాయలు మగ్గిపోయింది కదా బాగానే. నేను కొంచెం ఇందులో ఉప్పు కూడా వేసుకున్నాను మగ్గేటప్పుడు. ఎక్కువగా ఉన్నాయి కదా ఉల్లిపాయలు, కొన్ని ఎక్కువగా ఉంటేనే గ్రేవీకి బాగుంటది అనమాట. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలు వేసేస్తానే ముక్కలు. అట్లా కొంచెం వేసుకోవాలా? అక్కర్లేదు, కొంచెం ఇలాగా అంటే లైట్ గా 2 మినిట్స్ ఇలా ఉంచి మరి కరివేపాకు వేస్తాను. ఇగో కరిమాకు. ఇప్పుడు ఈ మసాలాను కూడా వేసేస్తే దాంతోపాటు ఎగుతుంది. మరి ఉప్పు కారం వేద్దామమ్మా, ముందు వేగని దీని తర్వాత వేసుకోవాలి.
ఇది ఇంటికి ఫస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అవును, దానికోసం వేస్తున్నాను. సరే. అబ్బా అమ్మ ఎంత మంచి స్మెల్ వస్తుందో. మరి అంతా మసాలా ఫ్లేవరే కదా. ఇప్పుడు మనం అన్ని వేసిన ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఇప్పుడు ఆలు కుర్మాకి అదే బంగాళదుంప కుర్మాకి హైలైట్ అనమాట. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటది. నువ్వు అన్న వంటగదంతా అదే స్మెల్ అయిపోయింది. వేగుతుంటే ఎంత బాగుందో. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఉప్పు కారం వేసేవాక అని అడిగేవు. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. రామ్మ అయిపోయింది. ఏది ఇదో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఉప్పు కారం పసుపు. నేను ఆల్రెడీ ఉల్లిపాయలు వేగినప్పుడు కొంచెం ఉప్పు వేసాను కదా, కాబట్టి నేను తక్కువ వేసుకుంటాను. తర్వాత టేస్ట్ చూస్తాను. కారం పసుపు మనం కూరకు తగ్గట్టు వేసుకోవాలి. మనం కొంచెం కూర కొంటే ఎక్కువగా ఉంది, నేను ఇంత కారం వేస్తాను. అదే ఇప్పుడు ఇద్దరు ఉన్న వాళ్ళైతే కొంచెం వండుకుంటారు కదా, తగ్గించుకొని వేసుకోవాలి తగ్గట్టు. అదే కూరకు తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు నేను 3 స్పూన్ల దాకా కారం వేసాను అనమాట. ఇది ఒక 2 minutes అలాగా బాగా అంతే. ఏముందమ్మా, ఇది ఇందాక మిక్సీ పట్టాను కదా, దానికి మిక్సీ గిన్నె కంటుకొని ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ పోస్తాను. ఇంకొప్పుడు ఇది ఇందులో వేసేస్తున్నాను. మనం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ఇలా వేసుకొని ఉడికించుకోవాలి కదా. మొత్తం అంతా మంచిగా గ్రేవీ ఇంకా దగ్గర పడాలి. భలే బాగుంది. ఇప్పుడే లుక్ సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు ఇలాగా ఇదంతా దగ్గర పడేదాకా మనం ఉడికించుకోవాలి. అమ్మా ఇల్లంతా గుమ్గుమ్మలు ఆడించేస్తున్నావు. అయిపోయిందా? రెడీ అయిపోయింది మధు. ఇదిగో చూడు, మనకి ఆయిల్ కూడా చూడు ఎలా తేలుతుందో పైకి కదా. ఇంక ఇప్పుడు లాస్ట్ లో ఇంకా కొత్తిమీర ఇలా జల్లేసుకోవడమే. ఇంకా మనకి అయితే ఇప్పుడు ఆలు కుర్మా అదే బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు సూపర్. మరి దీని కాంబినేషన్ ఏం చేసేది రోజు? చపాతీయా రైసా? రైస్ చేసాను మధు. ఇంకేదైనా కూర ఉంటే కనుక సాయంత్రం చపాతీ చేస్తాను. సరేనా? సరే. ఇంకా నేను చారు ఉంది కాబట్టి సరే పెట్టేసుకుందాం మనం. ఓకేనా? సరే. అయ్యో ఏదో ఓపెన్ చేయి. వేడి వేడి రైస్, పక్కన బంగాళదుంప కుర్మా. ఈ రోజు కుమ్మేయడమే. అన్నం పెట్టేస్తున్నావా? పెడతానమ్మా. నాకేనా డాడీకా? నిన్న లెక్క మళ్ళీ డాడీకి అంటావేమో. ఏం లేదు, ఇప్పుడు తిను. డాడీకి పెడతాను, పిలుస్తాను. చూడు ఎంత బాగుందో. నేను చెప్పాను కదా బంగాళదుంప ముక్కలు చూడు ఎంత కట్ చేసుకుంటే ఇప్పుడు అందుకు కలుపుకుంటే వచ్చి గ్రేవీలోకి ఎలా దిగింది. అలా చిన్న ముక్క కింద అయిపోతుంది అనమాట. పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. చాలు చాలు. ఓ సూపర్. అమ్మా తినేస్తున్నావు, చెప్పట్లేదు ఎలా ఉందో? చాలా బాగుండవు మధు, సూపర్ ఉండవు. నువ్వు వండిందే కానీ ఎలా ఉందో చెప్పు అంటున్నాను. నువ్వు తిన్నావు కదా, చెప్పు. సూపర్ ఉంది. ఆ మసాలా అదైతే సూపర్ ఉంది. కలుపుకొని తింటుంటే ఇక చపాతీలోకి అయితే ఇంకా అదిరిపోతుంది. నేను చెప్పిన విధంగా మసాలా రెడీ చేసి కనుక కూర వండుకుంటే బంగాళదుంప కుర్మా వేరే లెవెల్ ఉంటుంది. సరే ఎలా ఉందమ్మా? బాగుందమ్మా, చాలా బాగుంది. మధు చూసా అంటున్నావు, బాగా అడిగిపోయిందమ్మా నీకు. ఘాటేం ఎక్కువ అవ్వలేదమ్మా. ఆ మాత్రం ఉండకపోతే కూరకి ఏం టేస్ట్ ఉంటుంది? అదే కొంచెం మసాలాలు వేసావు కాబట్టి అది ఉస్సూస్తే వస్తుంది. అండి కూర ఎలా ఉంది? చాలా చాలా సూపర్ సూపర్గా ఉంది. మసాలా ఘాటు అదిరిపోయింది. చారు పెట్టరా? చారా తీసుకొస్తానండి. అండి ఇదిగోండి చారు. తక్కువ ఉంది మరి. నిన్నటి చారు అందరం కొంచెం కొంచెం వేసుకోక కొంచెమే ఉంది. అబ్బా మళ్ళీ కాస్తారు. కావాలితే తర్వాత కొంచెం పెరిగి కూడా వేసుకోండి సరిపోతే. మొన్న సముద్రం కాడ ఫుల్ ఎంజాయ్ చేసాం కదా. చాలా. నాకు ఇంకా ఆడుకోవాలని అనిపించింది కానీ ఎక్కడ టైం అయిపోతుంది. రండి రండి అని గుంజుకెళ్ళిపోయారు. ఎంత సరదాగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ అది డాడీ కూడా సూపర్ ఎంజాయ్ చేసింది అసలు. తాయారమ్మ చూడు ఎంత బాగా చేసిందో. మన అమ్మమ్మ ఏదో తల స్నానం చేయాలి అన్న పేరు స్నానం చేసి వచ్చేసింది, పోసుకొని వచ్చేసింది అంతే. కానీ తాయారమ్మ మనం అదే ముగ్గురు చాలా బాగా చేసాం. అని ఇంకో విషయం తెలుసా, మా చిన్నప్పుడు ఇప్పుడు మామూలుగా మనం వెళ్ళాం అప్పుడు అనుకో, మా మావయ్యలు అత్తయ్యలు వీళ్ళందరూ మళ్ళీ పెద్దమ్మలందరూ మేము మొత్తం అందరం గ్రూప్ ఫ్యామిలీ అందరం అనుకుని ఒకేసారి వెళ్ళిపోయి ఆటోలోనా వ్యాన్ లోనా మొత్తం అందరం భలే స్నానాలు చేసేటోళ్ళు. అయితే అందరూ ఒక్కొక్కరి ఇంట్లో నుంచి ఒక్కొక్క ఐటమ్ పట్టుకొచ్చేవారేమో, అన్ని రకాలు తినేవాళ్ళు. అక్కడే తినేటోళ్ళ? అక్కడే. అక్కడ ఇప్పుడు ఏం ప్లేసులు లేవే? చుట్టుపక్కల పేరుపాలెం కాడ ఇక్కడ అంటుంది కదా. పేరుపాలెం కాడ అంటున్నావా? మొత్తం అటు ఇటు అన్ని వాళ్ళు వండుకొని మళ్ళీ తింటారు. పేరుపాలెం కాడ అయితే వండుకొని మనం కూడా తిన్నాం కదా చాలా సార్లు. మేము కూడా వచ్చాము. అది కానీ పట్టుకుని అందరూ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కటి చేసుకొని పట్టుకునేవాళ్ళు. ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆయన మా చిన్నప్పుడు వేరు మాది చాలా హ్యాపీగా చాలా సంతోషం ఉంటుంది అందరూ కలిసి వెళ్ళి. ఏంటే మళ్ళీ మొక్కల పని పెట్టుకున్నావా? ఏంటవి? ఆముదం గింజలు. ఆముదం గింజలా? ఆముదం చెట్టు. మాది ఏంటిది చెట్టు? ఇది ఇది ఆముదం చెట్టు. పచ్చిమిర్చి కానీ నల్లగా కాస్తున్నాయండి కాయలు. ఏం కాయలు ఇవి మరి? అయితే పచ్చిమిర్చి చెట్టు అనుకున్నాను కానీ ఇలా ఉన్నాయి మరి. పచ్చిమిర్చి కాసిన కదా పచ్చిమిర్చిలో నల్లగా ఉన్నాయి గింజలు.
రోజ్ ఫ్లవర్. టమాటాలు మొదలు ఒక హాఫ్ కేజీ వచ్చి ఉంటాయా? ఇవేనా ఇంకా ఉన్నాయా టమాటాలు? అవే. అయ్యో 1 కిలో వచ్చి ఉంటాయి అంతే. మధు దానిమ్మకాయ ఇప్పుడైనా కోస్తావా లేదా? మధు మధు ఇక్కడ ఇగో చట్నీ ఇగమ్మా తెచ్చిన. కూల్ కేకులు 2 ఉన్నాయి, విజిపప్పు 2 ఉన్నాయి. ఎప్పుడు చెప్పేసావా మధు? తమ్ముడు కూడా నీకు కూడా. బయటికి వెళ్తున్నప్పుడు చెప్పాను. బయటికి వెళ్తున్నప్పుడు ఇది తీసుకురామని చెప్పావా? మరి నాకు తీసుకొచ్చారండి. అరే నీకు కూడా కావాలా? అయితే అంటే నాకు తేరా ఎప్పుడు తేరా మీరు నాకు? వస్తానికి 2 తెచ్చిన. ప్రస్తుతానికి 2 తెచ్చారా? అయితే మాదిరి నువ్వేమైనా నువ్వు సగం తమ్ముడు సగం కలిపి ఇవ్వండి నాకు. ఇది మరీ బాగుంది. మరి నాకు తేలేదు కదా, నువ్వు ఆఫీ తమ్ముడు ఆఫ్ ఇస్తాడు. అప్పుడు మేము ఎన్ని తిన్నట్టు అవుతుందమ్మా? అది మీ ఇష్టం, నాకు తెలియదు డాడీ తేలేదు కాబట్టి అమ్మ ఫుల్ మీరు అంతే. ఏ? ఇది ఎక్కడ దారుణం? మరి చిన్నప్పుడు కూడా అంతే, కిండర్ జాయ్ కొనమని బతిమలాడితే ఒక్కటి కొన్నావు, దాంట్లో కూడా తమ్ముడో హాఫ్ నువ్వు హాఫ్ అని చెప్పి తీసుకొని ఫుల్ గా ఒకటి తిన్నావు నువ్వు. సాయం ఉంటాడు అనుకోలేదు, కాకపోతే 2 అటు బయటకు వెళ్ళిపోతాడా? సరే అలా చేయండి.